బయలుదేరుతున్నా. ఈరోజు థర్డ్ డే కుకట్పల్లి చేయడము. థర్డ్ డే ఎర్నింగ్స్ ఎంత అవుతాయో కూడా చూపిస్తా. ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళీ కుకట్పల్లి నుంచి సైనిక్పూరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా. ఎందుకంటే టైం మాత్రం చాలా వేస్ట్ అవుతుంది. నిన్న కూడా 7 అవర్స్ చేస్తే 390 బ్యాలెన్స్ వచ్చింది. టైం చాలా వేస్ట్ అవుతుంది. టైం చాలా వేస్ట్ ఎందుకంటే ఇక్కడ అండర్ 2 కిలోమీటర్స్ అండ్ 2.5 3 కిలోమీటర్స్ లోపలనే కాబట్టి అమౌంట్ కూడా తక్కువనే వస్తుంది. అదే సైనిక్పూర్లో అయితే 6 కిలోమీటర్ ఒక్కోసారి 6 కిలోమీటర్ 5 కిలోమీటర్ 4 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది కాబట్టి ఆర్డర్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్నింగ్స్ ఎక్కువ అవుతాయి. సో టైం కూడా ఎక్కువ వేస్ట్ కాదు. దాని ప్రకారమే నేను మళ్ళీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయింది ఆల్రెడీ ఎంత ఉంది ఏందనేది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇది 2 కిలోమీటర్స్ కూకట్పల్లిలో మాత్రం 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ ఎర్నింగ్స్ ఇంతే. ఇది మాకు ఇష్టం ఉంటే చేయాలా, కష్టం ఉంటే మానుకోవాలి. అంతేగాని ఇది బ్యాడ్, ఇది తక్కువ వస్తుంది, ఈ స్టోర్ వేస్ట్ అని చెప్పొద్దు. ఎందుకంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకి ఏమి ఇస్తారు, ఏమి ఇయ్యరు కదా. సో కాబట్టి అదంతే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ట్రాన్స్ఫర్ మళ్ళీ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలా అవర్స్ వేస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎర్నింగ్స్ కూడా తక్కువనే వస్తుంది. ఇప్పటికీ 2 డేస్ చేసిన. సోమవారం పోయింది. సోమవారం ట్రయల్ కోసము 3 ఆర్డర్స్ ఏమో చేసిన. సోమవారము 3 ఆర్డర్స్ చేసిన. అది ట్రయల్ కోసం చేసిన. అంటే వీక్లో 7 డేస్ కదా. అయితే ఈ 6 డేస్కి ఎంత అవుతుంది, ఎంత ఎర్నింగ్స్ అయింది ఏందనేది కూడా మొత్తం టోటల్గా చెప్తా. అంటే మంగళవారం నుంచి చేసిన. మంగళవారం నుంచి ఎంత అయింది ఏందనేది మీకు క్లియర్గా వీకెండ్లో చెప్తా. ఈరోజు థర్డ్ డే, గురువారం రోజు ఎర్నింగ్స్ ఎంత అవుతుందో చూపిస్తా. ఎందుకంటే ఈ వీక్ మొత్తం చేస్తా, కంపల్సరీ వీక్ మొత్తం చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పటికైతే మళ్ళీ ప్రస్తుతానికి పాత స్టోర్ సైనిక్పూర్ స్టోరే పెట్టుకున్నా. మళ్ళీ తర్వాత చూస్తా అల్వాల్ కానీ, సుచిత్ర కానీ, అట్లా లేకపోతే దమాయిగూడ కానీ, లేకపోతే మారడపల్లి కానీ పెట్టుకుంటాను. ఎందుకంటే స్టోర్కి చేంజ్ అయ్యి కూడా ఎర్నింగ్స్ చూపిస్తాను. ఎందుకంటే ఒకటే స్టోర్లో ఎర్నింగ్స్ అంటే అదే ఉంటుంది, అదే కథ ఉంటుంది, డిఫరెంట్ ఏమి ఉండదు. కాబట్టి స్టోర్ చేంజ్ అయ్యి కూడా మనకు ఓన్లీ ఎర్నింగ్స్ చూపించడానికి కోసం కూడా స్టోర్కి చేంజ్ అయ్యి మీకు ఎర్నింగ్స్ ఎంత అవుతుందో చూపిస్తాను. అంటే హైదరాబాద్లో నాకు నియర్ బై స్టోర్లో ఏవి అయితే ఉన్నాయో దాంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ 1 మంత్ చేసి ఎర్నింగ్స్ ఎంత అవుతాయో చూపిస్తాను. సో ఈరోజు అయితే థర్డ్ డే కుకట్పల్లికి వెళ్తున్నా. థర్డ్ డే ఎర్నింగ్స్ ఎంత అవుతాయో కూడా చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే వీకెండ్లో ఒక వీడియో మొత్తం పూర్తిగా చేసి చూపిస్తాను. ఎంత వీక్ మొత్తం చేస్తే ఎంత అయింది అనేది కుకట్పల్లిలో చూస్తాను. ఇంకోటి ఏంటంటే కుకట్పల్లిలో అంత మంచిగా ఉన్నాయి, అన్ని స్పెషాలిటీ మంచిగా ఉన్నాయి, స్టోర్ మంచిగా ఉంది, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ కాకపోతే ఆర్డర్ ఎర్నింగ్సే తక్కువ ఉంది. అంటే అది మనకు సెట్ కాకపోవడం వల్ల మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా. సో ఓకే, సండే దాకా చేస్తా. సండే దాకా అంటే వీకెండ్ టైంలో ఎట్లా ఉంటుందో మళ్ళీ మనకు తెలియదు. మన వీకెండ్ టైంలో కూడా చూడాలి కదా, సాటర్డే సండే ఎట్లా ఉంటుందో తెలియదు. సో అది కూడా చూసి చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ కుకట్పల్లి స్టోర్లో ఇంతే. ఇందులో మనకి ఇష్టం ఉంటే చేయాలా, కష్టం ఉంటే మానుకోవాలి. అంతేగాని ఇది బ్యాడ్ స్టోరు, దీంట్లో ఎర్నింగ్స్ ఉండవు, ఇది వేస్ట్ అని చెప్పొద్దు. ఎందుకంటే అక్కడ ఉన్న డిస్టెన్స్ 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు కాబట్టి అంతే ఎర్నింగ్స్ వస్తాయి. సో కాబట్టి మనం ఏంటంటే మనకి ఇష్టం ఉందా చేయాలా, కష్టం ఉందా మానుకోవాలా, అంతే. ఓకే, స్టోర్ అయితే బాగుంది, అంత మంచిగా ఉంది. కానీ కాకపోతే నాకు ఎస్పెషల్గా నాకేంటంటే అవర్స్ వేస్ట్ అవుతుంది, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా. సో ఇప్పుడైతే వెళ్దాం. ఫస్ట్ ఆర్డరు 2 ఆర్డర్లు వేసి వచ్చిన. 2 ఆర్డర్లకి 55 రూపీస్ వచ్చింది. అసలు 8 కిలోమీటర్స్ మొత్తం అప్ అండ్ డౌన్ 4 కిలోమీటర్స్ అయింది. 8 కిలోమీటర్స్కి 55 రూపీస్ వచ్చిందంటే అంతే. ఇది 4th ఆర్డర్. కస్టమర్ మల్టిపుల్ ఆర్డర్ పెట్టుకున్నారు, ఒకటే కస్టమర్ కానీ 2 ఆర్డర్లు పెట్టుకున్నారు. 5 ఆర్డర్స్ అయినాయి, 163 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 7:45 అవుతుంది. సన్నగా వర్షం పడుతుంది. 7th ఆర్డర్ ఇది. దోస్తు గాళ్ళంట. ఇప్పుడే ఇంటికి వచ్చేసిన, ఎందుకంటే చాలా చిరాకు అనిపించింది. అమౌంట్ కూడా చాలా తక్కువ. ఒక 2 కిలోమీటర్స్కి వెళ్ళి మళ్ళీ అర్ధగంట సేపు కూర్చొని టైం అంతా వేస్ట్ అవుతుంది. సో దానివల్ల చిరాకు అనిపించి వచ్చేసిన. ఎందుకంటే మనం చేసే పనులు ఏదైనా కానీ ప్రాఫిట్ ఉండాలా, ఇంకోటి టైం వేస్ట్ కావద్దు. అది నాకు నచ్చలేదు, అందుకనే వచ్చేసిన. అందుకనే రేపటి నుంచి మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా అందుకనే ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 12 o'clock దాకా చేసిన. ఒకరోజు 2 రోజులు చేసిన. సో దాని కూడా ఎర్నింగ్స్ అంత ఏం లేదు. 7 అవర్స్ 8 అవర్స్ చేస్తే 400 కూడా రావట్లేదు. సో అది కూడా వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ
మిగిలిన ఈ 3 డేస్ ఉంది కదా, ఈ 3 డేస్ మార్నింగ్ నుంచి చేస్తా. అంటే 10 తర్వాత నుంచి ఎప్పుడన్నా చేస్తుండొచ్చు, 10 తర్వాత నుంచి ఎప్పుడన్నా మళ్ళీ ఈవినింగ్ నైట్ 10 దాకా చేసి చూస్తా. అది ఎంత అవుతుందో చెప్తాను. ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 54.5, లాగిన్ అవర్స్ 6.5, 6.5 గంటలు. ఆర్డర్స్ ఏమో 10, ట్రిప్ డిస్టెన్స్ ఏమో 18.2 ట్రిప్ డిస్టెన్షన్. ఈ 6.2 లాగిన్ అవర్స్కి 18.2 ట్రిప్ డిస్టెన్షన్ అంటే చాలా తక్కువ. ఇది డబల్ అవుతుంది. అయితే చేసిన ఎర్నింగ్స్ ఎంత అంటే, ఈ ఎర్నింగ్స్ చూస్తేనే నవ్వు వస్తుంది. 299 ఆర్డర్ ఎర్నింగ్స్. సర్జ్ పే వచ్చేసి 15 రూపాయలు, కస్టమర్ టిప్ వచ్చేసి 40 రూపాయలు. ఈ రెండు 299లో కలిపితే నేను చేసింది మొత్తము 354 రూపీస్. అంటే చాలా తక్కువ అసలు. ఈ 10 ఆర్డర్స్ చేసిన కదా, 10 ఆర్డర్స్కి కనీసం 15 మినిట్స్ 20 మినిట్స్ వెయిట్ చేసిన అంత గ్యాప్ వచ్చేసింది. ఈ 6.5 hours అయింది. ఏం చేస్తాను చెప్పండి, అంతే. అక్కడ డిస్టెన్స్ తక్కువ. ఈ